భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి కన్నుమూశారు. శ్వాసకోశ సంబంధిత ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆగస్టు 19 నుండి ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్పై ఆయనకు వైద్యులు చికిత్స అందించారు. చివరికి ఆయన పరిస్థితి విషమించడంతో సెప్టెంబర్ 12 గురువారం తుదిశ్వాస విడిచారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న సీతారాం యేచూరి ఆగస్టు 19న ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరారు. ఆయన 25 రోజులుగా చికిత్స పొందుతున్నారు. 72 ఏళ్ల యేచూరి సిపిఎం నేతకు ఇటీవల క్యాటరాక్ట్ ఆపరేషన్ కూడా జరిగింది. డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, డాక్టర్ గౌరీ నేతృత్వంలో వైద్య బృందం ఆయనకు చికిత్స అందించింది. అయితే ఇన్ఫెక్షన్ తొలగించేందుకు ఉపయోగించిన మందులు పనిచేయకపోవడంతో జపాన్ నుండి ప్రత్యేక మందులు కూడా తెప్పించారు. ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. దీంతో కమ్యూనిస్టు వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సీతారాం యేచూరి 1952 ఆగస్టు 12న చెన్నైలో జన్మించారు. అతను హైదరాబాద్ లో పెరిగాడు. 10వ తరగతి వరకు ఆల్ సెయింట్స్ హై స్కూల్లో చదివారు. 12వ తరగతిలో పరీక్షలో దేశంలోనే ప్రథమ ర్యాంకు సాధించారు. 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో ఢిల్లీ చేరుకున్నారు. యేచూరి ఢిల్లీలోని ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ హయ్యర్ సెకండరీ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంక్ 1 సాధించారు. అతను ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కాలేజీలో మొదటి ర్యాంక్తో ఎకనామిక్స్ లో తన BA పూర్తి చేశారు. ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుండి ఆర్థిక శాస్త్రంలో MA చేశారు. PhD కోసం JNUలో అడ్మిషన్ తీసుకున్నారు. అయితే 1975లో ఎమర్జెన్సీ సమయంలో అరెస్ట్ అయినందున పూర్తి చేయలేకపోయారు. 1974లో భారత విద్యార్థి సమాఖ్యలో చేరిన యేచూరి 1 సంవత్సరం తర్వాత అతను కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాలో చేరారు. 1975లో సిపిఎంలో చేరారు. వరుసగా 3 సార్లు జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఎమర్జెన్సీ తర్వాత అతను 1 సంవత్సరంలో 3 సార్లు JNU స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కేరళ, బెంగాల్ నుండి కాకుండా SFI జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన మొదటి వ్యక్తిగా నిలిచారు. యేచూరి 1984లో CPIM కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారు. 1986లో SFI నుండి వైదొలిగారు. ఆ తర్వాత 1992లో జరిగిన 14వ జాతీయ సమావేశాల్లో పాలిట్ బ్యూరోకి ఎన్నికయ్యారు. యేచూరి జూలై 2005లో పశ్చిమ బెంగాల్ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 19 ఏప్రిల్ 2015న CPIM 5వ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఏప్రిల్ 2018లో మళ్లీ CPIM ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఏప్రిల్ 2022లో యేచూరి 3వసారి CPIM ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. యేచూరి భార్య సీమా చిస్తీ వృత్తిరీత్యా జర్నలిస్ట్. తన భార్య తనకు ఆర్థికంగా సహకరిస్తుందని యేచూరి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అతని మొదటి వివాహం వీణా మజుందార్ కుమార్తె ఇంద్రాణి మజుందార్తో జరిగింది. ఈ వివాహంలో అతనికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. యేచూరి కుమారుడు ఆశిష్ ఏప్రిల్ 22, 2021న 34 ఏళ్ల వయసులో COVID-19 కారణంగా మరణించారు.